హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? పండగ అయితే మేము చాలా బాగా జరుపుకున్నామండి. ఇంకా ఈరోజు నేను మా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి బెండకాయ పులుసు చేస్తున్నాను. ఈ బెండకాయ పులుసు అంటే మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అండి. ఎప్పుడు వండినా కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఆ బెండకాయ పులుసు చేసే విధానాన్ని నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. అంటే దాదాపు ఈ కూర వండడం అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే నా స్టైల్లో నేను చేస్తున్నాను అంతే. ముందుగా ఫ్రెష్గా ఉన్నటువంటి బెండకాయలు తీసుకొని చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని, ఎక్కువగా కూరలకు మంచి ఫ్లేవర్ రావాలంటే నేనైతే ఎక్కువగా పల్లి ఆయిల్ వాడుతుంటానండి. పల్లి ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కొంత వేగిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, పసుపు అవన్నీ వేసి కొద్దిసేపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను వేసుకోవాలి. బెండకాయ ముక్కలను స్మూత్గా కలపాలండి. గట్టిగా కలుపుతుంటే అవి విరిగిపోయే ప్రమాదం ఉంది. అలా కలిపిన తర్వాత కొద్దిసేపు వాటిని ఫ్రై చేసిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. కర్రీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల బెండకాయలు చక్కగా ఉడికిపోతాయండి. సాల్ట్ వేసి అలా కొద్దిసేపు మూత పెట్టి వదిలేయాలి. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మూత తీసిన తర్వాత అందులో తగినంత కారం వేయాలండి. కారం వేసి చక్కగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఒక 3-4 మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఒకసారి ఆ కూరను కలుపుకొని అందులో తగినంత చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకోవాలి. ఇలా ఈ పులుసు పోసిన తర్వాత కలిపి అది మరిగేంత వరకు మూత పెట్టి అలా వదిలేయాలండి. ఎప్పుడైతే పులుసు మరుగుతూ ఉందో అందులో కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా మెంతుల పొడి వేయాలి. కూరంతా మరిగిన తర్వాత ఇక 1 మినిట్లో దింపుతాము అనగా అందులో కొద్దిగా ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇంకా దించే ముందు కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దింపేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి బెండకాయ పులుసు తయారైపోతుంది.